హాయ్. ఈరోజు మిర్గం నాడు చేపల మందు చేస్తారు, చాలా మంచిది. దానికి అంత దూరము వెళ్ళము అనుకున్న వాళ్ళు వెళ్ళాలి, కంపల్సరీ వెళ్తే చాలా మంచిది. వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంగు బెల్లము ఇస్తారు కోమటి వాళ్ళు, అంటే ఎంసెట్ వాళ్ళు. కోమటోళ్ళు ఎవరైనా ఇస్తారు, వాళ్ళ దగ్గర మనము చేసుకుంటే తీసుకుంటే చాలా మంచిది. ఓన్లీ మనం ఇంటికి తెచ్చుకొని ఇంతమంది అంటే ఇంతమంది ఉన్నామంటే వాళ్ళు వేస్తారు, చాలా బాగుంటుంది. అది వేసుకోవాలి కంపల్సరీ, తప్పనిసరి. దాన్ని చూద్దాం ఎలా ఉందో. నేను ఆల్రెడీ మా పిల్లలకి వేసాను, ఇంకాస్త మిగిలింది. ఎవరైనా వస్తే వాళ్ళకి గిన్నెస్తాను, చూద్దాం ఎలా ఉందో. ఇలా ఉన్నది, చిన్న చిన్న రౌండ్గా గోటిలాగా వేసుకోవాలి. వేసుకుంటే చాలా మంచిది. ఇది వేసుకుందా. ఈ ఇంగు బెల్లం అనేది ఎవరైనా వేసుకోవచ్చు, చాలా మంచిది. ఆరోగ్యపరంగా కానీ దేనికైనా చాలా మంచిది. ఎవరైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెద్దల వరకు ఎవరైనా వేసుకోవచ్చు, చాలా మంచిది. ఇది వేసుకుంటే మన స్టమక్ లోపల ఏమైనా చెడు బ్యాక్టీరియా ఉన్నా కానీ క్లీన్ అయిపోతుందంట, చాలా మంచిది. ఇంకా చాలా ఉన్నాయి, దీని గురించి మనకు తెలిసిన కాడికి మాట్లాడుకుందాం. చిన్నపిల్లలకు పక్క సెల్ఫీలుగినా లేవకుండా ఉంటుందంట ఇవి వేసుకుంటే. అండ్ దీనికంటే ఇంకా మంచిది చేపల మందు వేస్తారు. అదిగినా వేసుకుంటారు, చాలా మంచిది. అది దొరికినప్పుడు ఇది ఇంగు బెల్లం అనేది కోమటోళ్ళు ఇస్తారు, వాళ్ళు తయారు చేసి పెడతారు. మనం వెళ్ళి వేసుకోవచ్చు వాళ్ళ దగ్గర. నేను ఎప్పుడైనా ప్రతిసారి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగి తెచ్చుకొని వేసుకుంటాను. అలాగే ఈసారి నేను మా పిల్లలకి తెచ్చిన, బాగుంది. ఎప్పుడు ఎలాగ వేసుకుంటానో అలాగే వేసుకున్నాను. మా పిల్లలకి వేసిన అయితే దీన్ని మిర్గం రోజు మాత్రమే వేసుకుంటారు, ప్రత్యేకంగా వేసుకునేది మిర్గం రోజు. ఇది చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా వేసుకొని నేరుగా గొంతులోకి వేసుకోవాలి, పండ్లకు ఆనకుండా వేసుకుంటే చాలా మంచిది. అన్న కొద్దిగా పర్వాలేదు, అనకుండా వేసుకుంటే కొద్దిగా మంచిది. పండ్లకు అంతే ఏంటంటే కొద్దిగా అతుకపోయి కొద్దిగా అంత జిగుటుగా అయిపోతుంది, కానీ అలా వేసుకోవద్దు. పండ్లకు ఆనకుండా డైరెక్ట్ గొంతులోకి వేసుకొని కొద్దిగా మంచినీళ్ళు తాగేస్తే అయిపోతుంది. నేరుగా స్టమక్ లోపలికి వెళ్తుంది, స్టమక్ని మొత్తం క్లీన్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్ ఏముండదు దీనివల్ల, చాలా మంచిది. ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఎవరైనా వేసుకోవచ్చు, చిన్నపిల్లల కానించి పెద్దల వరకు ఎవరైనా వేసుకోవచ్చు. అయ్యో దీన్ని వేసుకుంటే ఏమవుతుందో అని అలా ఇలా ఎటువంటి టెన్షన్ పడని అవసరం లేదు, చాలా మంచిది. దీన్ని ఎవరైనా వేసుకోవచ్చు. బాగా అనుమానం ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోకండి, దీన్ని జోలుకోకండి, దీన్ని ముట్టుకోకండి. కొంతమంది అనుమాన పడతారు, వాళ్ళు మాత్రం వేసుకోకండి. లేదు వేసుకుంటే పర్వాలేదు, ఏం కాదు అన్న వాళ్ళు కొన్ని వందల కొన్ని లక్షల్లో వేసుకుంటుంటారు మందు ఇది ఎవరైనా వేసుకుంటారు. అందు గురించి చెప్తున్నాను, చాలా మంచిది. మిర్గం రోజు మాత్రమే దొరుకుతుంది ఈ మందు, ఎవరైనా వేసుకోవచ్చు, చాలా మంచిది ఆరోగ్యపరంగా. కానీ అనుమానంతో మాత్రం వేసుకోకండి. ఏది అని కాదు, ఏదైనా సరే
అనుమానంతో గోళీలు వేసుకున్నా కానీ అది చెడుకే దారి తీస్తుంది. మనము తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటాం, అరే ఏమవుతుందో అని అనుకుంటే అది ఏదో ఒకటే అవుతుంది. అలాంటిదే ఇది. అనుమానంతో ఏది వేసుకోవద్దు. అనుమానం ఉన్న వాళ్ళు మాత్రం ముట్టకండి, తీసుకోకండి. అనుమానం లేని వాళ్ళు మాత్రమే ఏం కాదు పర్వాలేదు చాలామంది వేసుకుంటారు అని అనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళని తెలుసుకొని వేసుకోండి. మరి ఇంతకుముందు మీరు ఎవరైనా వేసుకుర్రా అనే వాళ్ళు మాత్రమే వేసుకోండి. కోమటి వాళ్ళు, బాపని వాళ్ళు ఎవరైనా ఇస్తారు. ఇది చాలా మంచి ఆరోగ్యపరంగా. ఇంగు బెల్లం అంటే ఇస్తారు, వాళ్ళు తయారు చేస్తారు. మిరకం రోజు మాత్రం ఒక్కరోజు మాత్రమే తయారు చేసి పెట్టుకుంటారు వాళ్ళు. ఒక్కరోజు మాత్రమే దొరికేది ఈ మందు. ఓకేనా ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్ అందరికీ ఇది చెప్తున్నాను, వేసుకోవాలని చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. మళ్ళీ సంవత్సరం వరకు పనిచేస్తుంది అంటే ఆలోచించండి. మళ్ళీ మిర్గం దాకా వేసుకోకున్నా సరే, ఈరోజు ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ మిర్గం వరకు వేసుకోకున్నా పర్వాలేదు, కానీ చాలా మంచిది. ఎవరైనా కోమటి ప్రతి ఒక్క ఊళ్ళో ఉంటారు. ఎవరైనా కోమటల వాళ్ళను అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు, తయారు చేసి పెడతారు. ఈ ఒక్కరోజు మాత్రం ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తారు. అడిగి తెలుసుకొని వేసుకోండి, చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీరామ్, జై హనుమాన్.